48వ డివిజన్ మీరా మేదీన్ దర్గా నుంచి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొంగూరు రమాదేవి ఇంటింటికి తిరిగి కరపత్రాలు ఇచ్చి రేపు మా ప్రభుత్వం వచ్చాక అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని, పింఛన్ 4000, 3 సిలిండర్లు ఉచితం, ఆర్టీసీ ఫ్రీ వృద్ధులకు వివరించి చెప్పగా వాళ్ళు సానుకూలంగా ఈసారి మేము టీడీపీకే చేస్తానమ్మా అని సానుకూలంగా తెలియజేశారు. అనంతరం రమాదేవి మేడం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ సభ్యులు ఎస్ఆర్ ఇంతియాజ్, జాఫర్, రేవతి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు 48వ డివిజను 104వ బూత్లో ఇంటింటికి తెలుగుదేశం తరఫున ప్రచారం చేయటము జరుగుతోంది. ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఒక్కొక్కరు వారి యొక్క నమ్మకాన్ని, తర్వాత వారి యొక్క సపోర్ట్ని మాకు ఒక్కొక్క రకంగా తెలియజేశారు. ఇప్పుడే ఒక పెద్దమ్మని కలిసి వస్తున్నాము, ఒక పెద్ద వయస్కురాలు. ఆ పెద్ద వయస్కురాలకి అమ్మ ఈ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరైతే అవ్వ తాతలకి ఇప్పుడు 3000 వస్తుంది, ఇంక నుంచి ఫర్దర్గా 4000 చేస్తాము అని చెప్పారమ్మా అని చెప్పి ఆమెకి చెప్తే ఆమె ఒక్క మాట అన్నారు, సంతోషమమ్మా ఇస్తామని చెప్తున్నారు, సంతోషము, కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన రకంగా ఉన్నవి తీసేయకుండా ఉండండి అమ్మా చాలు. అంతకుముందు 5 రూపాయలకి అన్నం పెడుతూ ఉన్నారు, తెలుగుదేశం గవర్నమెంట్లో 5 రూపాయలకి క్యాంటీన్లో అన్నం పెడుతూ ఉన్నారు, దాన్ని తీసేశారు. తర్వాత చంద్రన్న బీమా పథకం ఉన్నింది, ఎవరైనా ఒకళ్ళు చనిపోతే కనుక 2 లక్షల రూపాయలు వచ్చేది, ఆ బీమా పథకం తీసేశారు. ఆ విధంగా ఉన్నవి ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటిని, తర్వాత కొన్ని అంతకుముందు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, కొంతమందికి వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో కూడా ముందు 5 సంవత్సరాల ముందు వచ్చింది, ఆ తర్వాత కూడా కొద్ది రోజులు వచ్చింది. తర్వాత ఉన్నట్టుండి మాకు అవి పెన్షన్లు తీసేశారు. కొంతమందికి ఒక ఇంట్లో ఉన్నారని, అంటే వాళ్ళ కూతురు ఇంట్లో ఉన్నారని, కొడుకు ఇంట్లో ఉన్నారని, అంటే వాళ్ళకి ఏదో ఒక అడ్రస్ ఉండాలి కదా, ఆ అడ్రస్ ఉండటానికి మరి వాళ్ళకి సొంత ఇల్లు లేనప్పుడు ఆ ఉన్న అడ్రస్సే కదా ఇస్తారు. ఆ ఇంటికి ఒక ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చి ఉంటుంది. మరి ముసలి వయసు వాళ్ళకి మరి ఇంటికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆ అడ్రస్సే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, కేర్ ఆఫ్ రోడ్ అని అయితే ఇవ్వలేరు కదా. అలా ఇచ్చినప్పుడు దానికి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందని వాళ్ళకి పెన్షన్ కట్ అయిపోయింది. సో ఈ విధంగా ఉన్నవి కట్ చేయకుండా, అమ్మ మీరు కొత్తవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉన్నవి మాత్రం కట్ చేయొద్దమ్మా. ఈ రకంగా 5 రూపాయలకు పెట్టే అన్నం కట్ అయిపోయింది, మాకు పెన్షన్లు కొంతమంది కట్ అయిపోయినాయి, బీమా పథకం ఉండింది అది కట్ చేసేసినారు. అంతకుముందు రంజాన్ తోఫా ఇస్తూ ఉన్నారు. మా ప్రత్యేకించి ముస్లింలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఆ రంజాన్ తోఫా అనేది పండగ రోజు ఏదైనా ఒక పిండి పదార్థం చేసుకోవటానికి మాకు అది ఎంతో ఆదరువుగా ఉండింది, అది కట్ అయిపోయింది. దుల్హన్ పథకం ఉండింది, మాకు ముస్లింలో ఎవరైనా ఒక పేదవారు ఒక పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ ముస్లిం యువతికి 50,000 రూపాయలు దుల్హన్ పథకం కింద వచ్చేది, అది ఎంతో ఆదరువుగా ఉండింది. అలాంటి ఉన్న పథకాలన్నీ అలా తీసేసేయకుండా ఉన్నవి కంటిన్యూ చేసేటట్టుగా పెట్టండి తల్లి చాలు అని ఆ పెద్ద ఆమె చెప్పిందనమాట. ఆమె పెద్దగా చదువుకున్న ఆమె కూడా కాదు, కానీ నాకు తెలిసి లోకాన్ని బాగా చదివింది.
పక్కనున్న పరిస్థితుల్ని బాగా చదివి చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్గా మాట్లాడినారు ఆమె. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్ లేడీ, ఓల్డ్ లేడీ. చెప్పి ఈ విధంగా లేదమ్మా, అప్పుడు చెప్పానమాట, లేదమ్మా ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు జరుగుతాయి, ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే ఇంటికి తీసుకొని రారు, ఇప్పుడు పెద్ద వయసుకు వాళ్ళము, మేము ఎక్కడికో పోయి ముసలి వాళ్ళము, ఇంట్లో సపోర్ట్ ఉంటుంది ఉండదు, మేము వెళ్ళి తెచ్చుకోవటం ఇబ్బంది అవుతుంది, అది కూడా ఏమన్నా తీసేస్తారు అని చెప్పి అంటున్నారు. అట్లా అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.